సార్ క్విక్ రివ్యూ అని చూసుకున్నారా? ఎస్ ఆర్ నో ప్లీజ్. లాస్ట్ క్లాస్ ఏమైనా గుర్తుందా? ఎస్ సార్. సార్ ఎక్స్పెరిమెంట్ చేశాను సార్. ఎక్స్పెరిమెంటా? ఎక్స్పెరిమెంట్ కాదు తల్లి, లాస్ట్ క్లాస్ కెమికల్ కైనెటిక్స్. కెమికల్ కైనెటిక్స్ అని చెప్పుకున్నాం కదా. యూనిట్ స్టార్ట్ చేశాం. ఓకే, is it visible now? Okay, I didn't share it. Is it visible? Sir. Yes, sir. So I'll go for a quick review on this chemical kinetics. So this kinetics is a branch of chemistry which deals with the study rate of reaction. We are studying the rate of reaction. Reaction of rate enti manam chadukuntunnam, right? Therefore chemical kinetics involves the study of rate of chemical reaction. Chemical reaction gurinchi chaduvite ante a rate of chemical reaction gurinchi chaduvite danni chemical kinetics antam. Okay, rate is generated because of the reactants, speed and velocity. Okay, రియాక్టెంట్స్ కాన్సన్ట్రేషన్ మనకి ఒక రెండు రియాక్టెంట్స్ కలిస్తేనే మనకు ప్రొడక్ట్స్ వస్తూ ఉంటాయి, అవునా కదా? ఆ రెండు రియాక్టెంట్స్ దాని ఎంత టైంలో ప్రొడక్ట్ కింద ఫామ్ అవుతుంది. ఓకే, ఆ కాన్సన్ట్రేషన్ ఆఫ్ రియాక్టెంట్స్ తగ్గుతుందా పెరుగుతుందా? డెఫినెట్లీ కాన్సన్ట్రేషన్ ఆఫ్ రియాక్టెంట్స్ వచ్చే ప్రొడక్ట్ కి మారేటప్పుడు డెఫినెట్ గా తగ్గిపోతుంది. సో అందుకనే వీఆర్ యూజింగ్ ఏ ఫార్ములా కాల్డ్ యాజ్ రేట్ ఈక్వల్ టు మైనస్ డిసి బై డిటి. ఓకే, మైనస్ డిసి అంటే ఏంటంటే చేంజ్ ఇన్ కాన్సన్ట్రేషన్, బికాస్ ఏ ప్లస్ బి ఒక కాన్సన్ట్రేషన్ తగ్గిపోతుంది ప్రొడక్ట్ కింద మారినప్పుడు, అవునా కదా? సో అందుకనే మనం మైనస్ డిసి అని పెట్టుకుంటున్నాం. అలాగే డిటి, ఇన్ విచ్ టైమ్, హౌ మచ్ టైమ్ ద కాన్సన్ట్రేషన్, హౌ మచ్ టైమ్ వీఆర్ గెటింగ్ ద ప్రొడక్ట్స్. ఓకే, సో ఇదంతా మనం నిన్న లాస్ట్ క్లాస్ లో మాట్లాడుకున్నాం. ద మెయిన్ కాన్సెప్ట్ ఈస్ రేట్ ఈక్వల్ టు మైనస్ డిసి బై డిటి. అది గుర్తుపెట్టుకోండి, మైనస్ డిసి బై డిటి, దట్ ఈస్ చేంజ్ ఇన్ కాన్సన్ట్రేషన్ బై ద చేంజ్ ఇన్ time. Okay, next. So what are the applications we are having? A certain applications in the pharmacy regarding the chemical kinetics. One is drug stability గురించి మనం తెలుసుకుంటాం. అంటే సార్ ఈ కెమికల్ కైనెటిక్స్ వల్ల మనకు ఉపయోగాలు ఏంటి అంటే, మనం డ్రగ్ స్టెబిలిటీ గురించి తెలుసుకుంటున్నాం, డిజల్యూషన్ ఎంత జరుగుతుందో, ఎంత టైంలో జరుగుతుందో తెలుసుకుంటున్నాం, ఎంత వరకు డిజల్యూషన్ అయిందో తెలుసుకుంటున్నాం. ఓకే, అలాగే డ్రగ్ రిలీజ్ ఎంత అవుతుంది, ఒక డ్రగ్ వేసుకున్న తర్వాత సిస్టమిక్ సర్క్యులేషన్ కి ఎంత రిలీజ్ అవుతుంది, ఇలాంటివన్నీ తెలుసుకుంటున్నాం. అలాగే వీ హావ్ టాక్డ్ అబౌట్ ద ప్రోడ్రగ్స్ అమ్మా. ప్రోడ్రగ్స్ గుర్తున్నాయమ్మా? దాంట్లో థెరపెటిక్ వాల్యూ అనేది ఉండదు, కాకపోతే ఇట్ హెల్ప్స్ ద అదర్ డ్రగ్. థెరపెటిక్ వాల్యూ ఉండదు, కాకపోతే ఏంటంటే ఏదైతే మనం వేసుకున్న డ్రగ్ కి అది హెల్ప్ చేస్తుందమ్మా. అంటే డిజల్యూషన్ అవడానికి, అది ఇన్ కేస్ అది ప్యూర్ గా ఇన్సాల్యుబుల్ అనుకోండి, డిజల్యూషన్ అవడానికి అది తోడ్పడుతుంది, అదే హెల్ప్ చేస్తుంది. అలాగే ఇంకా వేరియస్ యాక్టివిటీస్ చేయడానికి ఉపయోగపడుతుంది, కానీ థెరపెటిక్ వాల్యూ అనేది ఉండదు ప్రో డ్రగ్ కి, గుర్తుపెట్టుకోండి. రైట్, సో దిస్ ఇస్ ద డ్రగ్ రిలీజ్. ఫార్మకోకైనెటిక్స్ అమ్మ. ఫార్మకోకైనెటిక్స్ స్టడీ అంటే ADME. ఓకే, అబ్జార్ప్షన్, డిస్ట్రిబ్యూషన్, మెటబాలిజం, అలాగే ఎలిమినేషన్. ఈ నాలుగిటి గురించి కూడా మనం తెలుసుకోవడానికి వీఆర్ స్టడీయింగ్ అబౌట్ ద కెమికల్ కైనెటిక్స్ అండ్ ఆల్సో డ్రగ్ యాక్షన్. Is it clear? So these are the principles. These are the principal applications in pharmacy by the chemical kinetics. I hope it is clear. Guttund anukuntunna nenu. Rate equal to minus dc by dt. Guttunnayamma? Yes. Shall I go into the subject now? And in the last class also you have ఒక్క నిమిషం, ఎవరో వస్తున్నారు. ఎక్కడ ఆపాను మర్చిపోయాను. లాస్ట్ క్లాస్ లో మీకు కొన్ని ఈక్వేషన్స్ ఇచ్చాను, గుర్తుందా? ఈక్వేషన్స్ ఉన్నాయి మీ దగ్గర? ఎగ్జాంపుల్స్ ఉన్నాయా? ఎక్కడో రాసుకున్నారా? ఎవరి దగ్గర ఈక్వేషన్స్ ఉన్నాయా? ప్రియాంక, యూ హావింగ్ ది ఈక్వేషన్స్? ఎనీవన్ హావింగ్ ది ఈక్వేషన్స్ ఆఫ్ లాస్ట్ క్లాస్? చెప్పండి మనకి ఈక్వేషన్ చెప్పు స్వాతి. N2 plus 3H2 is equals to 2NH2. అమ్మా అది గుర్తుందా? అది ఎలా రాశారు? 1/2 1/3 ఈక్వల్ టు 1/2 NH3. గుర్తుందా ఈక్వేషన్స్ బాయ్స్? Yes sir. Yes, sir. సో రమేష్, నేను నిన్న లాస్ట్ లో పెట్టేసి ముందు డౌట్ అడిగావు.
సార్ దాని అర్థం ఏంటి చెప్పండి అని ఇప్పుడు చెప్తాను దాని గురించి, రైట్? Okay. సో కమింగ్ టు ద రేట్ ప్రాసెస్ ఆఫ్ లా ఆఫ్ మాస్ యాక్షన్ అంటే ఏంటమ్మా? రేట్ ప్రాసెస్ ఇప్పుడు ఏదైతే మైనస్ డిసి బై డిటి గురించి మాట్లాడుకున్నామో ఇట్ ఈస్ టెల్లింగ్ ద రియాక్టెన్స్ when the reactants are changing into the products, అది ఏ ఆర్డర్ మనం చెప్పుకోవాలి. వీఆర్ హ్యావింగ్ ఆర్డర్స్, దట్ ఈస్ 0 ఆర్డర్, ఫస్ట్ ఆర్డర్, సెకండ్ ఆర్డర్ అండ్ థర్డ్ ఆర్డర్. మొత్తం రేట్ ఈక్వేషన్స్ లో మనకి 4 ఆర్డర్స్ ఉంటాయమ్మా. 0 ఆర్డర్, ఫస్ట్ ఆర్డర్, సెకండ్ ఆర్డర్ అండ్ థర్డ్ ఆర్డర్. ఓకే, ఈ 0 ఆర్డర్ కానీ, ఫస్ట్ ఆర్డర్ కానీ, సెకండ్ ఆర్డర్ కానీ, థర్డ్ ఆర్డర్ కానీ ఎలా తెలుస్తుంది? సో హౌ వీ కెన్ ఎస్టిమేట్ దట్ అంటే ఇట్ ఈస్ బై ద law of mass action. That is, I think I remember that equation that N2 plus 3H2 gives rise to 2NH3 gutundi kada. So in the same way this fellow also CH3COO C2H5, this is ethyl acetate plus H2O, that gives rise to CH3COOH plus C2H5OH. ethyl alcohol avutundi. Identama acetic acid Yes, sir. acetic Yes, acid, CH3COOH acetic acid. So దీని ఎలా రాస్తున్నాం? How we are writing in the rate formula? Rate equal to minus dc by dt. గుర్తుందా? మైనస్, బికాస్ CH3COO CH2 అనేది తగ్గిపోతుంది, దాని కాన్సన్ట్రేషన్ తగ్గిపోతుంది. సో మైనస్ dc by dt ఈక్వల్ టు d మోలార్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ CH3COO C2H5 by dt ఈక్వల్ టు minus d H2O by dt. I think you know the writing of these equations, right? I don't want to go into deeper into it, right? Now I'll go for the further explanation. According to law of mass action, the rate of chemical reaction, the rate, whatever, wait, I'll go for laser point. The rate of chemical reaction is proportional to the rate of chemical reaction is proportional to the product of molar concentration of the reactants. See, for example, దీని యొక్క molar number ఎంతమ్మా? CH3COO C2H5 number ఎంత? What is the molar number here? 1. 1 మరి చెప్పండి అమ్మా. 1 కదా. The molar number of this fellow is 1. Molar number of H2O is 1. బాయ్స్ అర్థం అవుతుందమ్మా? Yes, sir. మోలార్ నెంబర్ ఆఫ్ CH3COO CH2 1. దీని మోలార్ నెంబర్ ఎంత? 1. ఎందుకంటే దీని ఇక్కడ ఏం లేదు ఇంకా. సో ద ప్రొడక్ట్ ఆఫ్ మోలార్ కాన్సన్ట్రేషన్, సో 1 into CH3COO C2H5. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ అదనుకో, ఏది మన 2NH3 రియాక్షన్ ఉంది కదా. రియాక్షన్ చెప్పు స్వాతి ఒకసారి. అది N2 plus 3H2 utilized to 2NH3. N2 plus 3H2 gives rise to 2NH3. Okay, so molar concentration of NH3 anta? What is the molar number of NH3? 3, sir. 2NH3 kadamma. 2, sir. 2 NH3 kabatti 2 is the molar number and the product of this molar number and this fellow reactant, the product form ayindi kada. So is proportional to the product of molar concentration of the reactants each raised to power. ఇప్పుడు ఈ మోలార్ నెంబర్ ఏదైతే ఉందో, ఇప్పుడు 2NH3 ఉంది కదా, అది పవర్ కింద రేజ్ అవుద్ది అనమాట. అంటే NH3 హోల్ పవర్ 2. ఇస్ ఇట్ క్లియర్? NH3 హోల్ పవర్ 2 అంటే ప్రొడక్ట్. ఇప్పుడు 2NH3 ఉంది. ఓకే, దిస్ ఇస్ ద ప్రొడక్ట్ ఆఫ్ మోలార్ కాన్సన్ట్రేషన్ అండ్ దిస్ ఫెలో, దిస్ 2 అనే నెంబర్, మోలార్ నెంబర్ ఏమవుద్ది? It will raise to the power. Of NH3. ఇది అర్థమైందా లేదా? ఎందుకంటే చాలా ఇంపార్టెంట్. ఇది అర్థమైందా లేదా? Yes or no please? Hello. Sir, mass changes into power, sir. Okay, sir. అర్థమైంది సార్. అమ్మ ఈక్వేషన్ రాసుకోండి. రైట్ ది ఈక్వేషన్ వన్స్. స్వాతి ఈక్వేషన్ చెప్పు ఒకసారి. NH2 plus write the equation. NH2 plus 3H2 utilized to. అమ్మ ఈక్వేషన్ రాయకపోతే మీకేం అర్థం కాదు. రైట్ డౌన్. NH2 plus 3H2 gives rise to 2NH3. Okay, so the product, the 2NH3 ఉంది కదా, the product of 2 is given to the raising to the power, అంటే NH3 whole to the power 2 అన్నమాట.
Is it clear? So కింద ఉందమ్మా అది. Each raised to the power equal to the number of molecules of the substance undergoing reaction. In the general terms, ఇక్కడ చూడండి ఒకసారి. M is a product of this fellow. అంటే molar number of M is a product of molar concentration of A plus NB equal to products అమ్మా. అంటే ప్రొడక్ట్ అంటే అమ్మా ఇది ఇంటూ అమ్మా. ఓకే, molar number of M into molar number of M into molar concentration of A plus molar number of N into molar concentration of B, that is equal to products కింద ఫామ్ అవుతుంది. It is changing into the products now. How to write the rate equation? Rate equal to minus 1 by M into dA by dt equal to minus 1 by N into dB by dt. చూస్తున్నారమ్మా? హలో బాయ్స్? Yes, sir. చూస్తున్నాం. Yes, yes. So that is equal to, ఇక్కడ చూసారా ఇప్పుడు దీని ఏమైంది, ఇది పవర్ అయిపోయింది. ఏకి కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఏకి ఏమైంది, ఇది ఇట్ ఈస్ చేంజ్ ఇన్ టు ద పవర్. సో AM into BN. ఓకే, సో దట్ ఈస్ ద కాన్సెప్ట్ ఆఫ్ rate of law of mass action. Okay, rate process, that is law of mass action. That is rate of chemical reaction is proportional to the product of molar concentration of the reactants, each raised to power equal to number of molecules of the substance undergoing reaction. Okay, ఇది జస్ట్ ఇది గుర్తుపెట్టుకుంటామా. మోలార్ నెంబర్ అనేది ఇట్ ఈస్ రైజింగ్ టు ద పవర్ ఆఫ్ ద మోలార్ కాన్సన్ట్రేషన్. ఓకే, ఇట్ ఈస్ రైజింగ్ టు ద పవర్ ఆఫ్ ద మోలార్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ రియాక్టెంట్. ఓకేనమ్మా, ఇది అర్థమైందా లేదా? జస్ట్ ఒక్కసారి all the people, I want all the people to answer, please. Hello, hello. Yes, sir. Yes, sir. అమ్మా ఎంతసేపు ఆన్సర్ చెప్తున్నారు అంటే మ్యూట్ తీయడానికి మర్చిపోతున్నారు ఏంటి? ఆల్ ద పీపుల్, బాయ్స్? Yes, sir. Sure. రమేష్ అర్థమైందమ్మా? Sir. వంశీ, స్వరూప్, Yes, sir. నరేంద్ర వచ్చాడా? రాలేదా? హరి? Yes, sir. Okay, sir. So this is the law of mass action amma. Okay, this is the law of mass. We are changing the molar number అనేది మనం we are changing it to the power of the molar concentration. Okay, ఇంకా I'll go for the further explanation. See now, so this is the concept of order of reactions. Order of reactions అంటే the order of reactions give information. It is giving information about the manner in which the rate of reaction varies with the concentration of reactants. Ante rate of reaction batti we are telling the which order it is. Ante zero order, first order, second order, third order. ఇప్పుడు చూడండమ్మా, ఇది కూడా ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పేస్తాను. ఇప్పుడు దీనికి మోలార్ నెంబర్ ఎంత? CH3CO C2H5 మోలార్ నెంబర్ ఎంత? 1. దీనికి మోలార్ నెంబర్ ఎంత? 1, sir. 1. ఈ రెండు ప్లస్ చేస్తే 1 + 1 మోలార్ నెంబర్ రెండు ప్లస్ చేస్తే ఎంత వస్తుంది? 2, sir. 1 + 1 = 2. So it leads to a second order reaction. Reaction. For example, H2O లేదు అక్కడ. We are not having any H2O. We are having only one species of reactant. For example, CH3 COO C2H5 ఒక్కటే ఉంది. So what is the order for that? First one. ఫస్ట్ ఆర్డర్ సార్. Excellent. It's a first order. Boys, అర్థమవుతుందా? Please. Yes, sir. చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్ ఇది. సారీ, చాప్టర్ ఇది. అమ్మాయిలు అందరూ అర్థమైందా? ప్రియాంక, దేవి, ప్రియాంక, దేవి ఉందా? నో సార్. ఓకే, నీకు అర్థమైందా? సార్. Yes. So this is the way we have to count the order of reaction. అంటే order of reaction ఎలా తెలుస్తుందంటే మోలార్ నెంబర్ యొక్క సమ్ బట్టి we can know the order of reaction. Now we'll go for further explanation. So here, according to the law of mass action, ఇందాక same explanation. According to the law of mass action, the rate of chemical reaction is proportional to the product of molar concentration of the reactants, each raised to power of the stoichiometric coefficient of each reactant. See here. So this is the number of moles. Small a వచ్చేసి number of moles. Capital A వచ్చేసి reactant. Okay. Small b వచ్చేసి number of moles. Capital B is the reactants. That is giving rise to the product of C. Okay. Now
Stoichiometric coefficient is the number of moles. Stoichiometric ఇవన్నీ మన ఇంటర్లో చదువుతుంది. Stoichiometric coefficient is the number of moles of reactants which are participated in chemical reaction. ఎన్ని మోల్స్ ఉన్నాయి, అది ఎన్ని మోల్స్ బట్టి మనం రియాక్టెంట్ క్యాలిక్యులేట్ చేసుకోవాలి. ఓకే, నౌ సపోజ్ దెర్ ఆర్ 2 reactants A and B. అమ్మ ఇది ఇంపార్టెంట్ అమ్మ, ఇది ఒకసారి చూసుకోండి. సపోజ్ అంటే నా ఇందాక ఎక్స్ప్లెనేషన్ మళ్ళీ చెప్తున్నాను అంతే. సపోజ్ దెర్ ఆర్ 2 reactants A and B reactants ఉన్నాయి and they form a product of C. Okay, and if A number of moles of the reactant A and B is the number of moles of reactant B, అవునా కదా, A వచ్చేసి number of moles of reactant A, small b వచ్చేసి number of moles of reactant B participating in the reaction, then the reaction rate will be written as rate equal to constant. This is the rate అమ్మ, K ఎప్పుడు రేట్ కాన్స్టెంట్ అమ్మ. అంటే డైరెక్ట్లీ ప్రపోర్షనల్ చెప్పాను కదా, రేట్ ఈక్వల్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ ఉంది కదా, ఆ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ బదులు వీఆర్ ఇన్సర్టింగ్ ద K. Is it clear amma? So rate equal to K, that is rate constant, that is A is the reactant, and this is the chusara order of reaction in respect to reactant A into B. Chusara, it is raised to the power, right? Is it? Alexa, stop. Yes, sir. It is raised. Sir, సంగీతం జాయిన్ చేసుకోండి సార్. Who is that? సంగీతం జాయిన్ చేసుకోండి. Okay, is it clear? రాసుకున్నారా ఇది? Take the screenshot then. Okay, rate equal to K into A of A చూసారా, ఇక్కడ ఉండే మోలార్ నెంబర్ ఏమైంది, పైకి వెళ్ళిపోయింది, అవునా కదా, it is raised to the power A, right? So this is how we have to mention the order of reaction. Now, is it clear or not? Is it clear or not? Yes, sir. Yes. Boys? Yes, sir. Now, A into A plus B into B, that is the same, malli they repeat it amma. So the rate of reaction of reactant A is minus 1 by A. మీరు రాశారు కదా ఇందాక 1/2 అలా రాశారు కదా మన రియాక్షన్స్, అలాగే minus 1 by A dA by dt, rate of reaction of reactant B minus 1 by B dB by dt amma. Okay, so A equal to number of moles of reactant A, B is equal to number of moles of reactant B. Okay, dt is the any specific time of reaction, అంటే ఏ టైం లో రియాక్షన్ అవుతుంది అనేసి. So this is the example here. CH3COO C2H5 plus NaOH gives rise to ఇదేంటమ్మా ఎస్టిక్ యాసిడ్, CH3COO Na plus C2H5 సోడియం ఎస్టేట్ ఏదమ్మా? సార్, సోడియం ఎస్టేట్. sodium acetate plus C2H5 ఇది ఎలా కలుపుకోవాలి. ఓకే, Ethanol, sir. the order of reaction for CH3COO C2H5 then ఎంత మోలార్ నెంబర్ ఎంత దీనికి, what's the molar number here? One. 1. So that is the first order. అంటే రియాక్టెంట్ కి ఓకే, the order of reaction for NaOH equal to ఎంత, what's the order? 1. Okay, the overall order of reaction will be CH3COO C2H5 1, మళ్ళీ NaOH 1. Okay, ఆ రెండు ప్లస్ చేస్తే we are getting the which order? 2. We are getting Second order. So that is the second order. మీరు ఇంకో కన్ఫ్యూజ్ అవ్వచ్చు, సార్ మరి అదేంటి, మరి ఫర్ ఎగ్జాంపుల్ 2NH3 ఉంది కదా, ఫర్ ఎగ్జాంపుల్ ఎన్ని మోల్స్ బట్టి ఉంటే అన్ని మోల్స్ అవన్నీ ఆర్డర్స్ అవ్వచ్చు, తర్వాత ఏంటో తర్వాత చెప్తాను మీకు. ఫర్ ఎగ్జాంపుల్ CH3COO C2H5 ఫస్ట్ లో 4 ఉంది అనుకోండి, NaOH పక్కన NaOH ముందర ఒక 5 ఉంది అనుకోండి. ఓకే, 4 + 5 ఎంత, 9, అది 9th ఆర్డర్. ఓకే, అది అవ్వదు, ఎందుకో చెప్తాను. అది ఎందుకంటే మన ఆర్డర్స్ అన్ని ఏంటంటే అమ్మా ఎప్పుడు 0, ఫస్ట్, సెకండ్, థర్డే ఉంటాయమ్మా. ఆ 9th ఆర్డర్ ఎందుకు అవుతుందో నేను చెప్తాను తర్వాత ముందుగా. ఓకే, ఈజ్ ఇట్ క్లియర్ నౌ? ఈజ్ ఇట్ క్లియర్ హౌ టు క్రియేట్ ఆర్డర్ ఆఫ్ రియాక్షన్స్? సో హౌ టు నో ద ఆర్డర్ ఆఫ్ రియాక్షన్స్ అర్థమైందా అమ్మా? హౌ ఇట్ కేమ్ ఇన్ టు ఎగ్జిస్టెన్స్ అర్థమైందా? నౌ హియర్ ఇదే సేమ్ కాన్సెప్ట్ అమ్మా, నేను ఏదో చిన్న పేపర్లో రాసాను ఇది. ఇది కూడా ఒక స్క్రీన్ షాట్ తీసుకోండి ఒకసారి, అంతే సింపుల్. The powers may not be equal to ఇదంతా also. See here, see sum of powers, we are making the sum of powers, that is x plus y equal to order of reaction, అంటే 0, ఫస్ట్, సెకండ్, థర్డ్ అనేది. The sum of powers of the concentration is it, అమ్మ కనిపిస్తుందా?
ఎస్ సార్. ఎస్ సార్. కనిపిస్తుంది. the sum of powers of the concentration, the sum of powers of the concentration of the reactants is the rate equation called order of reaction. That is zero order, first order, second order, third order, or fraction. Okay, so zero order amma guttupetukondi, zero order matram it is independent of the concentrations తో దానికి పని ఉండదు. జీరో ఆర్డర్ ఈజ్ ద ఇండిపెండెంట్ ఆఫ్ ద కాన్సన్ట్రేషన్. మనం ఫర్దర్ గా మనం ముందుకెళ్తే మీకు అర్థం అవుతుంది. గుర్తుపెట్టుకోండి, జీరో ఆర్డర్ ఈజ్ ద ఇండిపెండెంట్ ఆఫ్ ద కాన్సన్ట్రేషన్. ఓకే, నౌ సి వి ఆర్ హ్యావింగ్ a calculation here. Rate equal to K, molar concentration of A power to the 1/2, molar concentration of B power to the 3/2. So how we can calculate this sum? 1/2 plus అంతేనా? ఈజ్ ఈ రెండు సమ్మే కదా, సమ్మే చేయాలి. 1/2 plus 3/2, that is equal to 4/2. What is the order now? What is the order of this equation? Second order. So this is how we have to calculate. అంటే ఇంత క్యాలిక్యులేషన్స్ ఉండవమ్మా. ఇది ఏంటంటే మీకు కంప్లీట్ గా దాని అది మన ఫిజికల్ ఫార్మసీ బుక్ లో ఉండవమ్మా ఎంత ఈ సెటప్ అంతా. ఒకసారి మీకు బేసిక్ మొత్తం తెలుసుకోవాలని మొత్తం చెప్పేస్తాను అంతే. యాక్చువల్లీ ఇది ఐ థింక్ ఇది ఇంటర్మీడియట్ లో చదువుతున్నట్టు గుర్తుంది నాకు. చదివారు ఎప్పుడైనా ఇంటర్మీడియట్ లో ఏదైనా అంటే? చదివా? ఉంది అనుకుంటా. అదే అదే అదే, అందుకే నేను ఫస్ట్ నుంచి ఒకసారి చెప్పేస్తాను మీకు. మన ఫిజికల్ ఫార్మ్స్ టెక్స్ట్ బుక్ ఎక్కడో ఉండదు. డైరెక్ట్ ఏంటంటే ఫస్ట్ ఆర్డర్ అనగానే డైరెక్ట్ ఈక్వేషన్కి వెళ్ళిపోతాడు. ఓకే, సో వాట్ ఎవర్. నా హౌ టు నోట్ ద యూనిట్స్ ఆఫ్ రేట్ కాన్. ఇంకో విషయం చెప్పనా, ఇది జీరో ఆర్డరా, ఫస్ట్ ఆర్డరా, సెకండ్ ఆర్డరా అని ఎలా చెప్పగలం తెలుసా? దానికి వచ్చే యూనిట్ బట్టి మనం ఈజీగా చెప్పేయగలం. ఆ యూనిట్ కానీ, ఫర్ ఎగ్జాంపుల్ ఇది అన్ని జీపాట్ క్వశ్చన్స్ అమ్మా. ఓకే, వాట్ ఈస్ ద ఆర్డర్ ఇన్వాల్వ్డ్ ఇన్ దట్ ఈక్వేషన్ అని యూనిట్స్ ఇస్తాడు. ఓకే, యూనిట్స్ ఇస్తే మనకి ఈజీగా అది ఏ ఆర్డర్ మనం చెప్పేయగలం. సో నౌ వీ కెన్ సీ ద యూనిట్స్ హియర్. ద యూనిట్ ఆఫ్ దిస్ ఫెలో రేట్ ఈస్ రేట్ ఒక యూనిట్ ఏంటమ్మా? డిసి బై డిటి కదా. డిసి అంటే మోల్ పర్ లీటర్స్ ఇన్వర్స్. డిసి అంటే మోల్ పర్ లీటర్ ఇన్వర్స్. సో బై టైం ఎంత? వీ కెన్ టేక్ ఇట్ అస్ సెకండ్ కింద తీసుకోవచ్చు. సో జీరో ఆర్డర్ ఎలాగంటే మోల్ పర్ లీటర్ ఇన్వర్స్ బై సెకండ్ ఇంటూ, మరి ఇవి ఉన్నాయి కదా, మరి చూడు ఇక్కడ ఈక్వేషన్ ఉంది. ఈ ఈక్వేషన్స్ ఉన్నాయి కదా, మరి ఏ ఇంటూ బి ఉంది కదా, ఏ ఇంటూ బి ఉంది. సో వీఆర్ రైటింగ్ ఇట్ యాజ్ 1 by mole per liter inverse into 0 అది whole power 0. ఓకే, నౌ సో వాట్ ఈస్ ద యూనిట్ ఫర్ దిస్? ఈ రెండు ఇది మళ్ళీ పైకి వస్తుంది అనుకుంటా. సో మోల్ లీటర్ ఇన్వర్స్ సెకండ్ ఇన్వర్స్. ఓకే, మోల్ లీటర్ ఇన్వర్స్ సెకండ్ ఇన్వర్స్ ఈస్ ద యూనిట్ ఫర్ ద జీరో ఆర్డర్. ఇది ఒకసారి మీరు చూసుకుంటే మీకు ఈజీ అది, పెద్ద ఇష్యూ కానీ. అండ్ ఫస్ట్ ఆర్డర్కి ఎలాగా? మోల్ లీటర్ ఇన్వర్స్ పర్ సెకండ్ ఇంటూ 1 by mole liter inverse. 1 by mole liter inverse, that is equal to, ఈ రెండు క్యాన్సిల్ అయిపోతే సెకండ్ ఇన్వర్స్ ఇస్ ద ఫస్ట్ ఆర్డర్ యూనిట్. ఓకే, వాట్ ఇస్ ద సెకండ్ ఆర్డర్? సెకండ్ ఆర్డర్ ఏంటంటే మరి ఇంకో విషయం, ఇక జీరో ఆర్డర్కి మరి ఇంటూ జీరో కదా, ఇది ఇంటూ జీరో. మోల్ పర్ లీటర్ ఇన్వర్స్ బై ఎస్ ఇంటూ 1 by mole per liter ఇంటూ whole power 2. సెకండ్ ఆర్డర్ కదా, whole power 2, that is equal to mole second inverse is your answer. Okay, mole inverse liter into second inverse. So that is your unit for the second order, first order and zero order. అర్థమైందా? ఓకే, హలో అమ్మా, ఇది ఒకసారి నోట్ చేసుకోండి. ఇది ఒక్కసారి ఇదంతా ప్రాక్టీస్ చేయాలి మీరు. ఓకేనమ్మా, ఇది ప్రాక్టీస్ చేయాలి. నౌ షాల్ ఐ ప్రొసీడ్ ఫర్ ద నెక్స్ట్ వన్ బాయ్స్? రమేష్ అర్థమైందా? సార్ అంటే డైరెక్ట్ లాస్ట్ చెప్తున్నా కదా సార్, ఫస్ట్ ఆర్డర్ సెకండ్ ఆర్డర్ అని. అవి అర్థమైంది సార్. ఇది మళ్ళీ సెకండ్ పేజ్ లోది అవుతుంది. ఏది ఎక్కడ చెప్పు మరి? అర్థం అవ్వాలని తక్కువ అడగాలి కదా, చెప్పు. ఏం అర్థం కాలేదు ఇందులో? అదే సార్, మోల్ పర్ లీటర్ ఇన్వర్స్ అవి అర్థం కాలేదు సార్. అదేనమ్మా, అంటే మనం రేట్ యొక్క ఇదేంటి ఫార్ములా ఏంటి? డిసి బై డిటి కదా. మోల్ మన రేట్ కి ఫార్ములా ఏంటి? చేంజ్ ఇన్ కాన్సన్ట్రేషన్ బై టైం, అవునా?
చేంజ్ ఇన్ కాన్సన్ట్రేషన్ యొక్క ఫార్ములా ఏంటంటే దాని యూనిట్ ఏంటంటే మోల్ పర్ లీటర్ ఇన్వర్స్ అమ్మ. ఓకే, మోల్ పర్ లీటర్ ఇన్వర్స్. చేంజ్ ఇన్ కాన్సన్ట్రేషన్ అంటే మోల్ పర్ లీటర్ ఇన్వర్స్ బై టైం కదా. టైం ని ఎలా తీసుకుంటున్నాం మనం? సెకండ్ కింద తీసుకుంటున్నాం. అర్థమైందా? డిసి రేట్ ఈక్వల్ టు మైనస్ డిసి బై డిటి కదా నాన్న. డిసిని మనం మోల్ పర్ లీటర్ ఇన్వర్స్ గా తీసుకుందాం. దాని యూనిట్ అది కామన్ యూనిట్ అది మన ఇంటర్మీడియట్ లో లాగా. ఓకే, మోల్ పర్ లీటర్ ఇన్వర్స్ బై సెకండ్. సెకండ్ ఎందుకు? సెకండ్ ఎందుకు? టైం. 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 ఓకే, సో దట్ ఈస్ ఇంటూ దీన్ని ఇలా చేసుకున్నాం మనం 1 బై కాన్సన్ట్రేషన్ కింద చేసుకున్నాం దీన్ని. అంటే ఈ రెండు రియాక్టెంట్స్ ఉన్నాయి కదా, 1 బై కాన్సన్ట్రేషన్ హోల్ పవర్ ఎన్. ఓకే, 1 బై కాన్సన్ట్రేషన్ హోల్ పవర్ ఎన్ అంత ఎలా అవుద్ది? అప్పుడు కాన్సన్ట్రేషన్ అంటే ఎంత? మోల్ లీటర్ ఇన్వర్సే కదా కాన్సన్ట్రేషన్ అంటే. సో ఆర్డర్ బట్టి మనం కౌంట్ చేసుకొని, మా ఆర్డర్ బట్టి మనం పవర్ వేసుకొని దాన్ని బట్టి మనం దాన్ని మనం చేసుకోవాలి, క్యాల్కులేట్ చేసుకోవాలి. ఓకేనమ్మా, ఇది ఒకసారి చూస్తే అర్థమైపోతుంది ఈజీగా. అది ఇష్యూ కాదు, దీని గురించి టైం వేస్ట్ చేయడం అవసరం లేదు. నెక్స్ట్ molecular, it is also one of the so order of reactants ఒకటి అయిపోయిందమ్మా. We have completed the order of what is order of reactants. Now molecularity of the reaction. What is the molecularity of the reactions? Molecularity of the reactions అంటే the number of reacting species taking part in eliminatory reactions. Taking part in అంటే eliminatory reactions అంటే చిన్న రియాక్షన్స్ అమ్మా. See, ఇప్పుడు మీరు కెమిస్ట్రీలో చాలా పెద్ద రియాక్షన్స్ చేశారు అవునా? ఒక దగ్గర నుంచి ఒక ప్రొడక్ట్ రావడానికి ఎలా సెన్సెస్ చేశారు అవునా? ఫర్ ఎగ్జాంపుల్ 2 ప్రొడక్ట్స్ కలిపిన తర్వాత ఒక ప్రొడక్ట్ వచ్చింది మీకు. ఓకే, ఆ ప్రొడక్ట్ ఎలా వచ్చిందని చెప్పేసి మీరు చాలా ఎలిమెంటరీ రియాక్షన్స్ చేశారు అవునా? కొన్ని క్యాటలిస్ట్ యాక్ట్ అయిందని, లేదా రిడక్షన్ రియాక్షన్ జరిగిందని, లేదా డిగ్రేడేషన్ జరిగిందని కొన్ని రియాక్షన్స్ చేసే ఉంటారు కదా అవునా? చేసిన తర్వాత మీకు ఆ ఫైనల్ ప్రొడక్ట్ ఎలా వచ్చిందో తెలుస్తుంది, రైట్? ఇన్ ద సేమ్ వే this elementary reactions ఏదైతే చిన్న రియాక్షన్స్ ఏదైతే ఉన్నాయో, this will note down whether it is a unimolar reactions, bimolar reactions or trimolar reactions. ఓకే, అంటే అది రియాక్షన్ యూనిమోలారా, బైమోలారా, ట్రైమోలారా అని చెప్పేది it is recognized by the elementary reactions. Okay, now I'll go for the further explanation. So just you see the definition of that. The number of reacting species, ఎన్ని రియాక్టెంట్స్ ఇందాక మన స్వాతి చెప్పింది. స్వాతి మళ్ళీ చెప్పమా. N2 plus 3H2. N2 plus 3H2. ఎన్ని రియాక్టెంట్ స్పీసీస్ ఉన్నాయమ్మా ఇందులో? హౌ మెనీ రియాక్టెంట్ స్పీసీస్ ఆర్ హియర్? N2 and 3H2. రెండు రియాక్టెంట్ స్పీసీస్ ఉన్నాయి. దట్ ఈస్ గివింగ్ రైస్ టు 2NH3. దట్ ఈస్ 2 moles of NH3, 2 moles of ammonia అవునా? సో దిస్ రియాక్షన్ ఇస్ కాల్డ్ as N2 plus 3H2 రియాక్షన్ ఇస్ కాల్డ్ as bimolar reaction. ఎందుకంటే 2 ఉన్నాయి కాబట్టి స్పీసీస్. సో the number of reacting species taking part in elementary reactions which must collide అంటే మరి రియాక్టెంట్ స్పీసెస్ కొలైడ్ అయితేనే కదా మన రియాక్షన్ ఫామ్ అవుతుంది అవునా? which must collide simultaneously in order to bring a chemical reaction. ఓకే, ఆ రెండు కలిసిన తర్వాతే కదా కెమికల్ ఒక ప్రొడక్ట్ ఫామ్ అవుతుంది. సో ఇట్ ఈస్ బ్రింగింగ్ ఏ కెమికల్ రియాక్షన్. దిస్ ఇస్ కాల్డ్ యాజ్ ఏ molarity of a reaction. So the species which are they reacting or which are colliding each other to form a product is called as a molarity of reaction. So ఈ మొలారిటీలో మనం ఏం తెలుసుకుంటాం అంటే ఎన్ని రియాక్టెంట్స్ పాల్గొంటున్నాయి దాన్ని బట్టి we can know the reaction constant, we can know the molarity అంటే molecularity మనం ఫైండ్ చేసుకోవచ్చు. ఓకే, ఒక రియాక్టెంట్ స్పీసీస్ పాల్గొందనుకో దాన్ని యూనిమోలార్ అంటాం. 2 రియాక్టెంట్ పాల్గొన్నాయనుకో దాన్ని బైమోలార్ అంటాం. 3 పాల్గొన్నాయంటే దాన్ని ట్రైమోలార్. Okay, so I'll go for the examples. Example: NH4NO2. How many reactant species here? NH4NO2. NH4NO2. Idantha okay reactant species. It is giving rise to N2 plus 2H2O. That is the unimolar reaction. Okay, and 2HI gives rise to H2 plus I2. How many reactant here? How many reactant species are here? 1 sir. 2 sir. 2. ప్రియాంక 2 ఉన్నామా ఇక్కడ? ఎందుకంటే 2 moles అంటే HI కదా, మరి 2 రియాక్టెంట్ స్పీసీస్ ఉన్నాయి అవునా? HI మళ్ళీ HI. సో ఇట్ ఈస్ గివింగ్ రైస్ టు H2 plus I2. దట్ ఈస్ బైమోలార్ రియాక్షన్. ఓకే, నౌ
2NO plus O2 gives rise to 2NO2. How many reactant species are here? How many reactant species are here in the third equation? 2NO plus NO2 gives rise to 2NO2. ఎన్ని ఉన్నాయి రియాక్టెంట్ స్పీసీస్? 3. 3 ఉన్నాయి. ఎందుకంటే 1 NO and 1 NO. ఓకే, we are having 2 NOs, right? 1 NO వచ్చేసి ఉంది, ఇంకో NO ఉంది. సో 2 reactant plus we are adding with the O2. Is it clear? So that is the trimolar reaction. So this is how we have to find whether the reaction is unimolar, bimolar and trimolar. I hope it is clear. నేను కావాలని ఇలాంటి రియాక్షన్స్ రాశారమ్మా, ఎందుకంటే మీకు తెలియాలి. ఈజీగా ఏదో N2 అలా రాస్తే అవ్వదు. ఓకే, అందుకే సో N4 plus N4, it is not plus N4NO2, it is a single species. It is giving rise to N2 plus 2H2O, that is unimolar. 2HI, H2 plus I2, bimolar. 2NO plus O2 gives rise to 2NO2, trimolar. Okay, so this is how we have to find out the molecularity of the reaction. Okay, and above 3 అనేది ఉండదమ్మా. Okay, 0 orders లాగా we are not having above 3 is not possible. ఎందుకంటే అది ఇప్పుడు చెప్తాను. See, మనకి ఎప్పుడు కూడా ఆర్డర్ ఆఫ్ రియాక్షన్స్ కానీ లేదా మాలిక్యులారిటీ కానీ 3 కన్నా ఎక్కువ ఉండవు అమ్మా. 3 కన్నా ఎక్కువ ఉంటే అది కాంప్లెక్స్ రియాక్షన్స్ అయిపోతుంది. ఓకే, 3 కన్నా ఎక్కువ ఉంటే ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎ కాంప్లెక్స్ రియాక్షన్స్. ఓకే, సో ఈ కాంప్లెక్స్, ఇంకో విషయం, కాంప్లెక్స్ రియాక్షన్ అంటే ఏంటి? ఇప్పుడు ఏదైతే కొన్ని ఇంటర్మీడియట్ రియాక్షన్స్ ఉంటాయి, మీరు ఆల్రెడీ కెమిస్ట్రీలో చేసే ఉంటారు. ఓకే, ఒక 2 రియాక్టెంట్ స్పీసీస్ కలిపి ఒక ప్రొడక్ట్ వస్తుంది. ఓకే, ఆ ప్రొడక్ట్ ఎలా వచ్చింది అని చెప్పేసి విల్ బి హ్యావింగ్ సమ్ ఇంటర్మీడియట్ రియాక్షన్స్. అవునా, అర్థమవుతుందని చెప్పింది? అవునా, యూర్ హ్యావింగ్ సమ్ ఇంటర్మీడియట్ రియాక్షన్స్. ఆ ఇంటర్మీడియట్ రియాక్షన్స్ ఏదైతే ఉంటాయో, వాట్ ఆర్ ద ఇంటర్మీడియట్ రియాక్షన్స్, ఇట్ విల్ టెల్స్ us the order. It will give us the order. For example, ఒక ఇంటర్మీడియట్, అది నేను ఇప్పుడు చెప్తాను మీకు. ఒక ఇంటర్మీడియట్ రియాక్షన్ ఫస్ట్ ఆర్డర్, ఓకే, ఇంకో ఇంటర్మీడియట్ రియాక్షన్ సెకండ్ ఆర్డర్, ఇంకో ఇంటర్మీడియట్ రియాక్షన్ థర్డ్ ఆర్డర్. దానికన్నా ఎక్కువ ఆర్డర్ అనేది ఉండదమ్మా. ఇట్ ఈస్ ఫార్మ్డ్ ఎస్ ఎ కాంప్లెక్స్ రియాక్షన్. ఇట్ ఈస్ ఫార్మ్డ్ ఎస్ ఎ కాంప్లెక్స్ రియాక్షన్. ఫర్ ఎగ్జాంపుల్, ఇది ఒకసారి చూసుకోండి. KClO3 plus 6FeSO4 plus 3H2SO4 gives rise to KCl plus 3Fe2SO4 thrice plus 3H2O plus 3H2O. దీని యొక్క ఆర్డర్ ఎంతో చెప్పండి అమ్మా. వాట్ ఇస్ ఆర్డర్ ఆఫ్ దిస్? స్వాతి, దీని ఆర్డర్ చెప్పమ్మా. KClO3 plus 6FeSO4 plus 3H2SO4 ఎంత ఆర్డర్ వచ్చింది మీరు కౌంట్ చేస్తే? 10, sir. 10. అవునా, కరెక్ట్. ఎంత వచ్చిందమ్మా? యూ హ్యావింగ్ ఏ 10. కానీ మనకు 10th ఆర్డర్ లేదు, మనకు ఓన్లీ 3 వరకే. కానీ ఇక్కడ చూడండి, ఇట్ అపియర్స్ టు బి 10th ఆర్డర్. ఇది అర్థమైందా ఈ రియాక్షన్? ప్లీజ్, హలో అందరికి. Yes, sir. 10th ఆర్డర్ అని ఎవరు చెప్పారు? నేనే, sir. ప్రియాంకనా? స్వాతి. స్వాతి, 10th ఆర్డర్, ఇట్స్ కరెక్ట్. 10th ఆర్డర్ కరెక్టే, కానీ ఇట్ ఈస్ ద సెకండ్ ఆర్డర్ అమ్మా. ఇట్ ఈస్ ద సెకండ్ ఆర్డర్. అఫ్ కోర్స్ ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసిన తర్వాత 10th ఆర్డర్ వస్తుంది, కానీ ఈ ఈక్వేషన్ మొత్తం ఏంటంటే సెకండ్ ఆర్డర్ అమ్మా. బికాస్ ఈ ప్రొడక్ట్స్ రావడానికి మీకు మళ్ళీ చాలా ఇంటర్మీడియట్ రియాక్షన్స్ ఉంటాయి. ఇది డైరెక్ట్ గా వచ్చిన రియాక్షన్ కాదు. ఇట్ ఈస్ అ కాంప్లెక్స్ రియాక్షన్. ఇట్ ఈస్ అ కాంప్లెక్స్ రియాక్షన్. సో టు form a complex reaction, you'll be having one more another intermediate reactions in between. Okay, ఆ ఇంటర్మీడియట్ రియాక్షన్స్ అన్ని చేస్తే దెన్ యూ కెన్ ఫైండ్ ద కరెక్ట్ ఆర్డర్ ఆఫ్ దట్ కాంప్లెక్స్ రియాక్షన్. అర్థమైందమ్మా? దాని యొక్క కరెక్ట్ ఆర్డర్ అనేది చెప్పుకోవచ్చు అనమాట. ఇస్ ఇట్ క్లియర్? సో దిస్ ఇస్ హౌ we should know the order of the reaction. But above 3 it consists of complex reactions, but we are not having any order above 3. 4, 5, 6, 7 అనేది ఉండదు. అలాగే టెట్రామోలార్ లేదా 5 మోలార్స్ అలాంటివి ఉండవు అమ్మా. ఓన్లీ 3 మోలార్స్ వరకే ఉంటాయి, అలాగే 3 ఆర్డర్స్ వరకే ఉంటాయి. అవుతానమ్మా? అర్థమైందా? అది గుర్తుపెట్టుకోండి. ఇస్ ఇట్ క్లియర్? Is it clear? Shall I proceed? Yes, sir. We are having one more example here. You know what is rate determining step? What is the rate determining step ante em cheppandamma? What's the rate determining step? Anyone please? Are meer chemistry avutaru kadamma. What's the rate? See, idantha chemistry.
కాకపోతే నా సబ్జెక్ట్ అర్థం అవడానికి నేను ఇదంతా చదువుకున్నాను మీకోసం. ఓకే, ఇదంతా మ్యాక్సిమం కెమిస్ట్రీలోనే వస్తుంది. నా సబ్జెక్ట్ కొంచెం మీకు తెలియడానికి ఈ ఆర్డర్స్ అంటే ఏంటి, మాలిక్యులారిటీ ఆఫ్ ద రియాక్షన్స్ అంటే ఏంటని ఇవన్నీ నేను చూసుకొని మీకు రాసుకున్నాను నేను. రైట్, ఓకే. వాట్ ఈస్ ద రేట్ లిమిటింగ్ స్టెప్ ఆర్ రేట్ డిటర్మైనింగ్ స్టెప్ అంటే ఏంటమ్మా? ఎనీవన్ ప్లీజ్, నో ప్రాబ్లం. తెలుసా తెలీదా? ఓ నేను చెప్పనా? చెప్పండి సార్ మీరు. అమ్మాయిలు గర్ల్స్ తెలుసా తెలీదా? షల్ ఎక్స్ప్లెయిన్. ఓకే ఓకే, రేట్ డిటర్మైనింగ్ స్టెప్ అంటే ఏంటంటే అమ్మా, సి ఫర్ ఎగ్జాంపుల్ వి వెంట్ ఫర్ ఎ వాక్. మనందరం అంటే నేను అవ్వచ్చు, లేదా మా ఏజ్ వాళ్ళందరూ ఒక వాక్, మా ఏజ్ వాళ్ళందరూ లేదా మీ ఏజ్ వాళ్ళందరూ, మీకన్నా చిన్నోళ్ళు, మీ తమ్ముళ్ళు సంథింగ్, ఓకే, తర్వాత మన పేరెంట్స్, తర్వాత ఇంకా ఒక గ్రాండ్ పేరెంట్స్, ఓకే, మనందరం వాకింగ్ చేస్తాం. ఓకే, మీకన్నా తక్కువ ఏజ్, మీ ఏజ్, నా ఏజ్, తర్వాత మన అమ్మ మన పేరెంట్స్ ఏజ్, తర్వాత మన గ్రాండ్ పేరెంట్స్ ఏజ్. ఓకే, వీఆర్ గోయింగ్ ఫర్ ఎ వాక్. ఓకే, వీఆర్ గోయింగ్ ఫర్ ఎ వాక్. సో హౌ మచ్ టైమ్ వీఆర్ టేకింగ్ ఫర్ ఎ వాక్ అనేది ఎలా తెలుస్తుంది మనకి? ఓకే, హౌ మచ్, ఎంత టైం మనం ఒక ఏరియాని రీచ్ అవుతాము, ఒక ఏరియాకి మనం రీచ్ అవ్వాలి, ఎంత టైంలో మనం ఆ ఏరియాకి రీచ్ అవుతున్నాము. ఓకే, అది ఎలా తెలుసుకుంటామంటే, ఇప్పుడు ఎవరు తొందరగా వెళ్తారమ్మా? ఎవరు తొందరగా వెళ్ళొచ్చు మీ ప్రకారం? టీనేజర్స్ వెళ్తారు సార్. అంటే మీకన్నా తక్కువ ఏజ్ వాళ్ళు కొంచెం ముందర వెళ్ళొచ్చా? అవునా, మీకన్నా తక్కువ ఏజ్ వాళ్ళు కొంచెం ముందర వెళ్ళొచ్చు, తర్వాత మీరు వెళ్తారు, తర్వాత నా ఏజ్, తర్వాత మీ పేరెంట్స్, తర్వాత అలా అనుకోవచ్చు. ఓకే, సో అసలు ఈ కాన్సెప్ట్ రేట్ డిటర్మైనింగ్ స్టెప్ అంటే ద స్లోయెస్ట్ పార్ట్ ఎవరు? మన గ్రాండ్ పేరెంట్స్. ఓకే, మన గ్రాండ్ పేరెంట్స్ ఇస్ ద స్లోయెస్ట్ పార్ట్. ఓకే, దే విల్ డిసైడ్ ద టైమ్, ఆవిడ బట్టే దే విల్ డిసైడ్ ద టైమ్ టు రీచ్ ద డెస్టినేషన్. They will decide the time to reach the destination. So the slowest part of the reaction అంటే మనకి చాలా ఇంటర్మీడియట్, మనం రియాక్షన్ చేస్తున్నాం కదా, మన అంటే మీకన్నా చిన్న వాళ్ళు వాకింగ్ చేస్తున్నారు, దే ఆర్ గోయింగ్ ఫర్ వన్ రియాక్షన్. మీరు ఒక రియాక్షన్ చేస్తున్నారు, అలాగే నేను ఒక రియాక్షన్ చేస్తున్నాను, మీ పేరెంట్స్ ఒక రియాక్షన్ చేస్తున్నారు, మీ గ్రాండ్ పేరెంట్స్ ఒక రియాక్షన్ చేస్తారు. అవునా కదమ్మా? సో ఎవరైతే స్లోగా రియాక్షన్ జరుగుతుందో, the slowest part of the reaction in all the intermediates. Okay, the slowest part of the reaction in all the intermediates, that is called as a rate determining step. అంటే మీ స్లోయెస్ట్ పార్ట్ ఎవరు? మీ నాన్న, అదే మీ గ్రాండ్ పేరెంట్స్. అవునా, వాళ్ళు చాలా స్లోగా వెళ్తున్నారు డెస్టినేషన్ రీచ్ అవడానికి. సో ఎంత టైంలో వాళ్ళు వస్తున్నారో, that will decide the equation, that will decide the reaction of a particular complex reaction. అంటే మనం అంతా ఏం చేస్తాం, మనం అంతా కలిపి మనం ఒక ప్రదేశానికి వెళ్తున్నాం నడుచుకుంటా. ఓకేనా? సో అదంతా వచ్చేసి కాంప్లెక్స్ రియాక్షన్ అమ్మా, అంతే కదా? వీఆర్ డూయింగ్ వన్ వర్క్, సో దట్ ఈస్ ఆల్ ద కాంప్లెక్స్ రియాక్షన్. ఎవరైతే మీ గ్రాండ్ పేరెంట్స్ ఆ రియాక్షన్, ఎవరైతే ఆ స్లో స్టెప్ వల్లే వాళ్ళు తక్కువ సమయంలో వస్తున్నారు కాబట్టి, దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ రేట్ డిటర్మైనింగ్ స్టెప్. ఓకే, దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ rate determining step. Is it clear, amma? It is very very important. Okay, so that will decide slowest step gani లేదా rate determining step gani, that will decide which equation, that equation is ఏ ఆర్డర్ లో ఉందో ఈక్వేషన్ కూడా మనం కనిపెట్టుకోగలం, అలాగే మాలిక్యులారిటీ ఆఫ్ ది రియాక్షన్ కూడా మనం కనిపెట్టగలం. ఓకేనమ్మా? అందుకే ఇప్పుడు చూసారా, ఇప్పుడు ఏంటి, ఇందాక నేను ఒక చెప్పాను KClO 6H2SO4 3 అని చెప్పాను, అదంతా కాంప్లెక్స్ రియాక్షన్ అమ్మా. ఆ రియాక్షన్ రావడానికి ఇంకా చాలా ఇంటర్మీడియట్ రియాక్షన్స్ ఉన్నాయి దాని మధ్యలో. ఓకే, ఆ ఆర్డర్ అంతా కలిపి ఎంత? 10 అన్నది మన స్వాతి 10 అని చెప్పింది. కాకపోతే ఏమవుతుందంటే అది సెకండ్ ఆర్డర్ రియాక్షన్ అమ్మా, ఎందుకంటే వీఆర్ హ్యావింగ్ సమ్ ఇంటర్మీడియట్ రియాక్షన్స్ ఇన్ బిట్వీన్. ఓకే, సో ఏదైతే స్లో స్టెప్ డిసైడ్ చేస్తుందో దాన్ని ఏమంటామంటే రేట్ డిటర్మైనింగ్ స్టెప్ అంటాం. ఓకేనమ్మా? ఇస్ ఇట్ క్లియర్? సో దానికి ఎగ్జాంపుల్ తీసుకున్నానమ్మా దీనికి. See here, the slow step is the rate determining step. Example, decomposition of H2O2. So 2H2O2 gives rise to 2H2O plus O2. Okay, 2 moles of H2O2
it is giving rise to the 2H2O plus O2. What is catalyst amma? Anyone? What is the catalyst? Ikkada iodine వేసానమ్మా. We are having iodine here. It is acting as a catalyst. What is the catalyst? Anyone? రియాక్షన్ ని ఫాస్ట్ చేస్తుంది సార్ అయోడిన్ అని. ఏంటన్నా? రియాక్షన్ అనేది ఇంప్రూవ్ చేస్తుంది సార్, అంటే ఫాస్ట్ గా అవడానికి. ఓకే, ఇంకా ఎనీవన్ అమ్మా క్యాటలిస్ట్ చెప్పాలా తెలుసా? చెప్పండి అబ్బా, టైం వేస్ట్. తెలుసు కదా? ఎస్ ఎస్ సార్. సో క్యాటలిస్ట్ ఎప్పుడు ఇంకో విషయం, క్యాటలిస్ట్ కరెక్టే, కానీ క్యాటలిస్ట్ మనతో ఉంటుందా, రియాక్షన్ ఉంటుందా, వెళ్ళిపోతుందా? ఓన్లీ రియాక్షన్ ప్రమోట్ చేస్తుంది కానీ అది రియాక్షన్ లో ఉండదు సార్, ఉండదు. ఇట్ విల్ లీవ్ ద రియాక్షన్, ఇట్ విల్ లీవ్ ద రియాక్షన్. వెరీ గుడ్. సో క్యాటలిస్ట్ ఏంటంటే ఇట్ ఈస్ ప్రమోటింగ్ ద కెమికల్ రియాక్షన్, బట్ ఇట్ నాట్ స్టే ఇన్ అవర్ ద ఇట్ నాట్ స్టే ఇన్ ద రియాక్షన్. మనకు ఒక సాయం చేసి నెమ్మదిగా వెళ్ళిపోద్ది అనమాట, ఇంక బయటికి ఇంకేం పట్టించుకోదు. మనకి ఏంటంటే సాయం చేస్తుంది, ఆ రియాక్షన్ సాయం చేస్తుంది, సాయం చేసిన తర్వాత నెమ్మదిగా అది బయటికి వెళ్ళిపోతుంది అంతే. సో వీఆర్ హ్యావింగ్ ఏ రేట్ ఈక్వేషన్ హియర్. రేట్ ఈక్వల్ టు minus d H2O2 by dt equal to KH2O2 and I1. KH2O2 and I1. Okay, Rama? So it is the first order with respect to H2O2 and I. Because we are not involving I here. మనం ఇక్కడ ఐని తీసుకోవట్లేదు, ఎందుకంటే ఇది క్యాటలిస్ట్ కదా, బయటకు వెళ్ళిపోతుంది. ఇట్ ఇస్ నాట్ హియర్. సో స్టెప్ 1, we are having a step 1 here. H2O2 plus I1 gives rise to H2O plus IO. This step is the slow determining step. It is deciding your reaction. H2O2 plus I gives rise to H2O plus IO. It is a slow determining step. And H2O2 plus IO gives rise to H2O plus I plus O2. ఇందులో కొన్ని రియాక్టెంట్స్ మళ్ళీ క్యాన్సిల్ అయిపోతాయి. ఇది క్యాన్సిల్ అయిపోద్ది, ఇది క్యాన్సిల్ అయిపోద్ది. IO క్యాన్సిల్ అయిపోద్ది. ఓకే, H2O క్యాన్సిల్ అయిపోద్ది. అవునా కదా? అవునా కదా? సో బోత్ స్టెప్స్ ఆర్ బైమాలిక్యులర్ ఎలిమెంటరీ రియాక్షన్స్. బోత్ స్టెప్స్ ఆర్ బైమాలిక్యులర్ ఎలిమెంటరీ రియాక్షన్స్. అమ్మా ఇది ఒక్కసారి మీరు చదువుకోవాలి, అయితే మీకు అర్థం అవుతుంది. ఒకసారి మీరు చదువుకుంటే మీకు క్లియర్ గా అర్థమైపోతుంది. ఇది ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోండి. ఓకే, ఇదేంటంటే కొంచెం ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడానికి ఇదంతా నేను మీకు చెప్తున్నాను అంతేనమ్మా. మొత్తం బేసిక్ నుంచి చెప్తాను, ఇదంతా మీకు అవసరం లేదు, బట్ బేసిక్ నుంచి చెప్తున్నాను అంతే. సో షాల్ I go further now? Is it clear? So what is order of reaction? What is molecularity of the reaction? What is the rate determining step? Okay. సో హౌ దిస్ 3 కన్నా ఎక్కువ ఉండదు, 3 కన్నా ఎక్కువ ఉండదు అని చెప్తున్నాను. అది ఎందుకు ఉండదు అది కూడా మీకు అర్థమైందమ్మా? ఓకే, హలో ప్రొసీడ్ నౌ. వాట్స్ ద టైం? ఓ మై గాడ్, 10. ఇది ఒక్కటి చెప్పేస్తాను, జీరో ఆర్డర్ ఒక్కటి చెప్పేసి వదిలేస్తాను. ఓకే, సో జీరో ఆర్డర్ అంటే ఏంటంటే చెప్పండి అమ్మా. జీరో ఆర్డర్, ఇట్ డస్ నాట్ డిపెండ్ అపాన్ ద కాన్సన్ట్రేషన్ ఆఫ్ ద రియాక్టెంట్. జీరో ఆర్డర్ విల్ నాట్ డిపెండ్ అపాన్ ద concentration of the reactants. That is, ante it is power 0 for any reactant. It is power 0. Advainda? Now, when the rate of reaction is independent of the concentration of the reactants, in other words, the rate of reaction is dependent on the zero power. Avuna kada? Rate of reaction is dependent on the zero power of the reactants. This order of reaction is called as zero order reaction. Okay. And the rate limiting factors for this kind of reaction are not the concentration, but not the then rate limiting steps ఏంటమ్మా? Concentration కాదు, ఏది కాదంట, only solubility, pH and temperature. It is very very important question for your ZPAT. What are the rate limiting factors for the zero order reaction? That is solubility, pH and temperature, etc. Is it clear? Is it clear? So that is a zero order. It is not depending upon the concentration. Okay, that's good. Right. I'll go for the further zero order. Shall I proceed or mixed up, saturated? పర్లేదు చెప్పండి. సాచురేట్ అయితే వదిలేస్తాను, ఎందుకంటే ఇదంతా మీరు చదువు చెయ్యాలి. Shall I proceed అమ్మా? చెప్పు. నెక్స్ట్ క్లాస్ సీరియసా? మరి నెక్స్ట్ క్లాస్లో ఇదంతా మీరు రాయాలి, అర్థమైందా? చాలా చాలా ఇంపార్టెంట్. ఎంతమందికి నెక్స్ట్ క్లాస్? ఒకసారి ఫాస్ట్ చెప్పాలి, టైం లేదు నాకు, ఎందుకంటే మీకు మళ్ళీ ఫార్మకాలజీ క్లాస్ ఉంది, అది ఇంపార్టెంటే.
అమ్మ చెప్పండి అమ్మా, షాల్ ఐ ప్రొసీడ్ అవర్ నెక్స్ట్ క్లాస్? చెప్పండి సార్. బాయ్స్, ఎస్ సార్ చెప్పండి సార్. వెరీ గుడ్, థ్యాంక్ యూ. సో జీరో ఆర్డర్ రియాక్షన్ అండ్ ఆఫ్ లైఫ్. జీరో ఆర్డర్ అంటే ఇప్పుడే తెలుసుకున్నాం. ఏ రియాక్షన్ ఈస్ సెట్ టు బి జీరో ఆర్డర్ if a reaction is independent of the concentration, that is rate is directly proportional to the zeroic power. Rate is directly proportional to the rate of reaction proportional to the zeroic order of concentration of the reactants. This is the definition of your zero order. Now suppose now A is a reactant, it is giving rise to the products. A is a reactant, it is giving rise to the products. Okay nama? So rate directly proportional to the A of 0. This advaindamma? I hope it is clear. Now rate equal to R equal to K. We are changing the directly proportional into the constant. Okay, R equal to, please write it down. Please write it down. Okay, so R equal to K A into A power 0. A power 0. Therefore A power 0, any A power 0 ఏంటంటే any reactant to the power 0 ఏంటంటే equal to 1 అమ్మ. ఓకే, ఎనీ పవర్ ఈక్వల్ టు 0, ఎనీ రియాక్టెంట్ పవర్ 0 ఈక్వల్ టు 1 అమ్మ. ఓకే, సో అందుకే ఇక్కడ 1 రాశాను. సో R ఈక్వల్ టు K ఇంటూ 1. ఓకేనమ్మా, దాన్ని ఏమంటాం? R ఈక్వల్ టు K. ఆబ్వియస్లీ R ఈక్వల్ టు K. అమ్మా అర్థమవుతుందా? నేను చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నాను. ప్లీజ్ హలో. Yes. So R equal to K. And we can write for zero order. Mari mano rate reaction lo kuda rayali kada. We can write the zero order reaction as R equal to minus dA by dt. Minus dA by dt. This is equation 1 and this is equation 2. R equal to K అనేది equation 1, minus dA by dt equal to equation 2 amma. Okay. ఇక్కడ మైనస్ ఎందుకు వచ్చిందో మీకు తెలుసు. Because of decrease of the reactants. Okay. And D is the integration of differential constant. R rate equal anta meeku telusu, anta telusu. Now relate 1 and 2. Now we are relating 1 and 2. So minus dA by dt equal to K. Minus dA by dt equal to K. Okay, that is minus dA equal to K ni మనం dt ని ఇక్కడ తెచ్చేసాం మనం. ఓకే, సో minus K dt. Minus K. అమ్మ ఇదంతా కనిపిస్తుందా? హ్యాండ్ రైటింగ్ కనిపిస్తుంది కదా? కనిపిస్తుందమ్మా? ఎస్ సార్ కనిపిస్తుంది. Okay, minus dA equal to minus K into dt. Now do integration amma. Integration cheyali on both sides. We have to do the integration on both sides. Okay, kani we will not do integration for K. Rate constant ki integration undadu. Integration avvadu daniki. So integration of D into A equal to minus K into integration of dt. Okay, now here K constant we cannot do integrate on constant. Integration మనకి K కి ఇంటిగ్రేషన్ అవ్వదు. ఓకే, సో హియర్ దిస్ ఇస్ ద ఇంటిగ్రేషన్. సో ఏమవుద్ది? ఇంటిగ్రేషన్ ఇది D క్యాన్సిల్ అయిపోద్ది, మళ్ళీ ఇంటిగ్రేషన్ ఇది D క్యాన్సిల్ అయిపోద్ది. ఇంకేం మిగులుతుంది మనకి? A ఈక్వల్ టు మైనస్ KT. A ఈక్వల్ టు మైనస్ KT మిగిలింది. ఓకే, ప్లస్ I. A ఈక్వల్ టు మైనస్ KT ప్లస్ I. I ఎందుకు వచ్చిందంటే మన ఇంటిగ్రేషన్ ఎప్పుడైతే చేసామో ఇంటిగ్రేషన్ ఎప్పుడైతే మనం చేస్తామో we should have the I. ఇంటిగ్రేషన్ కాన్స్టెంట్ I యాడ్ అయిపోద్ది. మనం ఎప్పుడైతే ఇంటిగ్రేషన్ చేస్తామో ఆటోమేటిక్ గా ఇంటిగ్రేషన్ ఆఫ్ I యాడ్ అయిపోద్దాం దీనికి. సో A ఈక్వల్ టు మైనస్ KT ప్లస్ I. ఓకే, సో ఇన్ ఆర్డర్ టు క్యాలిక్యులేట్ వాల్యూ ఆఫ్ I, ఇప్పుడు మనం ఏంటి మరి I వచ్చేసింది కదా, ఇంటిగ్రేషన్ ఆఫ్ I వచ్చేసింది. సో ఇన్ ఆర్డర్ టు క్యాలిక్యులేట్ ద I, we can get from the reaction, so T equal to 0. Okay, see ఇంకో విషయం ఇక్కడ ఏంటంటే రియాక్షన్ ఇంకా మనం స్టార్ట్ అవ్వలేదు. we are going for the ఇంకా రియాక్షన్ స్టార్ట్ అవ్వకుండానే మనం అంతా ఇంటిగ్రేట్ చేస్తున్నాం, మనం అంతా మొత్తం రియాక్షన్ రాస్తున్నాం. ఇంటిగ్రేషన్ ఇంకా రియాక్షన్ ఇంకా మనం స్టార్ట్ అవ్వలేదు. సో T ఈక్వల్ టు 0 అంతేనా? రియాక్షన్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు. T ఈక్వల్ టు 0. ఓకే, సో అందుకే సో A ఈక్వల్ టు అంటే ఈ T ప్లేస్ లో మనం 0 పెడుతున్నాం. Because the reaction has not started. So A equal to A naught. A naught ante reaction has not started because 0. So now A naught equal to minus K into 0. Reaction inka start avvaledu andike into 0. So into 0 ante automatically 0 e kada. Plus I.
సో ఐ ఈక్వల్ టు ఏ నాట్. ఇక్కడ మనకి ఐ వాల్యూ వచ్చేసింది, ఐ ఈక్వల్ టు ఏ నాట్. ఇది అర్థమైందా? ఈ స్టెప్ చాలా ఇంపార్టెంట్ అమ్మా. ఇన్ ఆర్డర్ టు క్యాలిక్యులేట్ వాల్యూ ఆఫ్ ఐ వీ కెన్ గెట్ ఫ్రమ్ ద టీ ఈక్వల్ వీ కెన్ గెట్ ఫ్రమ్ టీ ఈక్వల్ టు 0. టీ ఈక్వల్ టు ఎందుకు 0 అంటే రియాక్షన్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు. సో ఏ ఈక్వల్ టు ఏ నాట్. ఓకే, ఏ నాట్ ఈక్వల్ టు మైనస్ కే ఇంటూ 0 ప్లస్ ఐ. ఓకే, సో ఐ ఈక్వల్ టు ఏ నాట్. సో నౌ వీ నో ద వాల్యూ ఆఫ్ ఐ నౌ. వెళ్ళిపోదాం, పక్క వెళ్ళిపోదాం. సో కమింగ్ ఫ్రమ్ ద రియాక్షన్ ఏ ఈక్వల్ టు మైనస్ కేటీ, అంటే ముందు రియాక్షన్ అమ్మా, ముందు రియాక్షన్ బట్టి చెప్తున్నాను ఇది. ఏ ఈక్వల్ టు మైనస్ కేటీ ప్లస్ ఏ నాట్, ఇదమ్మా ఈ రియాక్షన్. ఓకే, ఈ రియాక్షన్ బట్టి వస్తుంది మైనస్ కేటీ ప్లస్ ఏ నాట్. ఎక్స్ప్రెషన్ ఈస్ లైక్ అమ్మా, ఎప్పుడైనా ఒక గ్రాఫ్ గీయాలంటే ఒక గ్రాఫ్ కి కాన్సెప్ట్ ఏంటంటే y ఈజ్ ఈక్వల్ టు ఎంఎక్స్ ప్లస్ సి అమ్మా. అంటే ఒక స్ట్రైట్ లైన్ గ్రాఫ్ కి దాని స్లోప్, ఒక స్ట్రైట్ లైన్ గ్రాఫ్ కి దాని ఈక్వేషన్ ఏంటంటే y ఈక్వల్ టు ఎంఎక్స్ ప్లస్ ఈ, ఎంఎక్స్ ప్లస్ సి. ఓకేనమ్మా, y ఈక్వల్ టు ఎంఎక్స్ ప్లస్ సి. y అంటే y యాక్సిస్, x అంటే x యాక్సిస్. ఓకేనమ్మా, అది గుర్తుపెట్టుకోండి. నౌ వైల్ వి ఆర్ డ్రాయింగ్ ఫర్ దిస్ ఫెలో, ఇదిగో ఇది ఎలా అయింది, y ఎంఎక్స్ ప్లస్ సి. ఓకేనమ్మా, y ఎంఎక్స్ ప్లస్ సి. సో y ప్లేస్ లో ఏంటంటే ఏ, ఎక్స్ ప్లేస్ లో ఏంటి, ఆబ్వియస్ గా టీ కదా, కాన్సన్ట్రేషన్ ఆఫ్ టీఏ కదా, డిసి బై డిటీ కదా. సో కాన్సన్ట్రేషన్ ఇది, టైం ఇది. సో టీ, ఈ రెండింటికి గ్రాఫ్ గీస్తే స్లోప్ వస్తుందమ్మా. ఓకే, దాని స్లోప్ ఎంత, దిస్ ఇస్ ద స్లోప్, మైనస్ కే ఇస్ ద స్లోప్, మైనస్ కే ఇస్ ద స్లోప్. సో దిస్ ఇస్ ఏ నాట్, ఏ నాట్ ఇక్కడ ఏ నాట్ నుంచి ఇక్కడ జరుగుతుంది. సో మైనస్ కే ఇస్ ద స్లోప్. నౌ ఏ ఈక్వల్ టు మళ్ళీ ఇంకొక ఈక్వేషన్ అమ్మా. సో ఏ ఈక్వల్ టు ఏ నాట్ మైనస్ కేటీ అమ్మ, ఈ ఈక్వేషన్ నుంచి వచ్చింది మనకి. ఏ ఈక్వల్ టు ఏ నాట్ మైనస్ కేటీ, దట్ ఈస్ కేటీ ఈక్వల్ టు ఏ నాట్ మైనస్ ఏ, కే ఈక్వల్ టు ఏ నాట్ మైనస్ ఏ బై టీ, ఏ నాట్ మైనస్ ఏ బై టీ. దిస్ ఈస్ ద ఈక్వేషన్ ఫర్ ద జీరో ఆర్డర్. దిస్ ఈస్ ద ఈక్వేషన్ ఫర్ ద జీరో ఆర్డర్. కే ఈక్వల్ టు ఏ నాట్ మైనస్ ఏ బై టీ. ఓకేనమ్మా, గుర్తుందా, అర్థమైందా? ఇదంతా మీరు చేస్తే రాస్తే గానీ మీకు రాదు, రైట్? ఇదంతా ఇంటిగ్రేట్ చేసుకుంటూ, ఓకే, ఐ వాల్యూ ఎందుకు వచ్చిందో చూసుకుంటూ అదంతా చేస్తేనే మనకి కే ఈక్వల్ టు ఏ నాట్ మైనస్ ఏ. ఓకే, ద గ్రాఫ్ వచ్చేసి స్లోప్ గ్రాఫ్ అమ్మా. ఎందుకంటే స్లోప్ ఎందుకు ఇలా వస్తుందమ్మా, ఎందుకు ఇలా వస్తుందంటే బికాస్ ద కే వాల్యూ ఇస్ మైనస్ ఇయర్, అందుకే పై నుంచి కిందకు వస్తుంది. ఒకవేళ పాజిటివ్ అనుకో ఇలా వెళ్తుంది. ఓకే, సో దిస్ ఇస్ హౌ వి షుడ్ డ్రా ద గ్రాఫ్ అండ్ దిస్ ఇస్ ద ఈక్వేషన్ ఫర్ యువర్ జీరో ఆర్డర్. ఇస్ ఇట్ క్లియర్? అర్థమైందమ్మా, అది సంగతి. ఇన్ కేస్ ఈక్వేషన్ కానీ స్టార్ట్ అవ్వకపోతే, అంటే రియాక్షన్ కానీ స్టార్ట్ అవ్వకపోతే ఇలా ఫామ్ అవుతుందమ్మా. అది ఒకసారి చూద్దరు కానీ, ఇప్పుడే చూపిస్తాను. If we prepare a graph between rate of reaction and time, then we will get straight line, because every moment of time the rate of reaction is same or constant, because no slope is here. Here we are not starting any reaction. Okay, and as the reaction goes in a constant way, so the concentration of reactants will get reduced. Ante kada, reactants nunchi product ki form avutunnappudu concentration reduce అయిపోతుంది కదా, అందుకనే పై నుంచి కిందకి ఇలా జారిపోతుందమ్మా. ఓకే, సో ఏ ఈక్వల్ టు ఏ నాట్ మైనస్ కేటీ, అది ఈక్వేషన్. ఏ ఈక్వల్ టు ఏ, అది రియాక్షన్. ఇదమ్మా, ఇది గ్రాఫ్. జీరో ఆర్డర్ గ్రాఫ్ అంటే ఇది గుర్తుపెట్టుకోండి. జీరో ఆర్డర్ గ్రాఫ్ ఇస్ దిస్ వన్, జీరో ఆర్డర్ ఈక్వేషన్ ఇస్ దిస్ వన్. ఓకే, మీ టెక్స్ట్ బుక్ లో ఇంత వివరంగా ఉండదు. ఇది ఏంటంటే టెక్స్ట్ బుక్ లో ఏంటంటే అమ్మా, ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తారమ్మా. మైనస్ డిఏ బై డిటి ఈక్వల్ టు కే, ఇంటిగ్రేషన్ జరిగింది, ఇంటిగ్రేషన్ అయిన తర్వాత ఈ రియాక్షన్ వచ్చిందని చూపించేస్తాడు అంతే. ఓకే, యు జస్ట్ ఇదంతా ఒకసారి ప్రిపేర్ అవ్వండి, ఇదంతా ఒకసారి రాస్తే మనకి ఫైనల్ రియాక్షన్ ఏంటి, కే ఈక్వల్ టు ఏ నాట్ మైనస్ ఏ బై టీ ఈస్ ద ఫైనల్ జీరో ఆర్డర్ రియాక్షన్, అండ్ ద గ్రాఫ్ ఫర్ జీరో ఆర్డర్ ఇస్ దిస్ ఫెలో. ఇన్ కేస్ రియాక్షన్ స్టార్ట్ అవ్వకపోతే ఇది రియాక్షన్, అది ఇది గ్రాఫ్. ఓకేనమ్మా, వి హావింగ్ టూ గ్రాఫ్స్ హియర్, రైట్? I hope it is clear. Yes sir. ఇంకెక్కడ డౌట్స్ ఉంటే ఒకసారి చెప్పండి ప్లీజ్.
ఇంకెక్కడైనా డౌట్స్ ఉన్నాయమ్మా? ఇది కొంచెం ఫాస్ట్గా వెళ్ళిపోయాను, ఇది ఒకసారి మీరు రాసుకుంటేనే కానీ మీకు అర్థం కాదు. అండ్ విల్ బి హ్యావింగ్ ఎ టెస్ట్. ఇంకో విషయం, నేను కెమెరా ఆన్ చేసి ఇవన్నీ టెస్ట్ పెడతాను. 0 ఆర్డర్, ఫస్ట్ ఆర్డర్, సెకండ్ ఆర్డర్, ఇదంతా అయిన తర్వాత ఇదంతా మీరు రాయాలి, గ్రాఫ్తో కూడా రాయాలి, గుర్తుపెట్టుకోండి. సో ఇది ఇప్పుడు ఏం చేస్తారంటే స్క్రీన్ షాట్ తీసుకొని, ఇదంతా మీరు బుక్లో రాసని నాకు తెలియదు కానీ రాస్తే మంచిదే. స్క్రీన్ షాట్ తీసుకొని 2-3 టైమ్స్ మీరు ప్రాక్టీస్ చేయండి. ఫస్ట్ నుంచి ప్రాక్టీస్ చేస్తే మీరు ఖచ్చితంగా, ఇది చాలా 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 ఇంపార్టెంట్ చాప్టర్. జీప్యాట్కి ఈ క్వశ్చన్ లేకుండా ఉండవు. అలాగే ఇది కానీ మీరు పక్కాగా ఉంటే ఇంకా మీరు సూపర్ అమ్మా. ఓకేనమ్మా? నెక్స్ట్ క్లాస్ విల్ బి సీయింగ్ ద హాఫ్ లైఫ్ పీరియడ్. ఓకే, నెక్స్ట్ క్లాస్ విల్ సీ ద హాఫ్ లైఫ్. హాఫ్ లైఫ్ అంటే ఏంటి అదైనా ఒకసారి నెక్స్ట్ క్లాస్ చూద్దాం. ఓకే, ఇస్ ఇట్ క్లియర్ నౌ? Yes, sir. Shall I stop for the today? Yes, sir. ఓకేనమ్మా, ఒకసారి ఇది మాత్రం ప్రాక్టీస్ చేయండి ప్లీజ్, మర్చిపోతుంది. రైట్, థ్యాంక్ యూ సో మచ్. Okay, sir. Thank you, sir.